స్టేషన్ ఘన్పూర్లో సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. నియోజకవర్గంలో నువ్వా నేనా తేల్చుకుందామన్న కడియం కామెంట్స్ కి స్టేషన్ ఘన్పూర్ నుంచి ఆయన్ని తరిమేసే వరకు నిద్రపోరని కౌంటర్ ఇచ్చారు రాజయ్య. ఈ వారం రోజుల్లో పట్టిన ఈ దగ్గర సాక్ష్యాలని కనుక ప్రజల ముందు పెడితే ఆ సాక్ష్యాలు నిజమైన ప్రజలు భావిస్తే లేక అధికారులు భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొని పోటీ చేసే అవకాశం మాత్రం నీకు ఏదో ఒక పార్టీ నుంచి వస్తుంది. గెలుస్తా ఓడతారని ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను రాజయ్య గారిని శ్రేయర్ గారు, నిన్న మీరు విసిరిన సవాళ్ళను నేను స్వీకరిస్తున్నా. గణపురం నియోజకవర్గంలో 15 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్టా అయిపోతానికి సిద్ధంగా ఉన్నా. దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది ఇనుపరాతి గుట్టలు. అక్కడ ఇప్పటికే నువ్వు 24 ఎకరాల భూమిని దోసుకున్నావు. మళ్ళీ 25 ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా ఇవాళ గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడుతూ ఉన్నది. మొన్నటికి మొన్న నీ బిడ్డ 100 కోట్లతో ఎంపీ మరి టికెట్ కోసం ఖర్చు పెట్టినావు. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు. ఆ 100 కోట్లు ఎక్కడి? దళిత బంధు ఏ రకంగా మీరు అమ్ముకున్నారో, ఏ రకంగా కమిషన్లు తీసుకున్నారో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మీ చేతిలో మోసపోయిన, మీ చేతిలో దగాపడ్డ, మీ చేతిలో దళిత బంధు వస్తుందని మీకు 1,00,000 నుంచి 2,00,000 రూపాయలకు మీకు ఇచ్చిన ఇప్పటి వరకు వస్తువులు దాకా మీ చుట్టూ తిరుగుతున్న ఒక 100 మందిని తీసుకొచ్చి నేను ప్రజల ముందుగా పత్రికాముఖంగా ప్రవేశపెడతాను. ఏదైతే మాట్లాడినో దళిత బంధు విషయంలో నువ్వు దళిత ద్రోహిగా ముద్రపడ్డది. నేను దాదాపు 643 మందికి మరి మినీ డైరీ ఇప్పించిన, తర్వాత 100 మందికి దళిత బంధు ఇప్పించిన, 1100 మందికి వచ్చే క్రమంలో దళిత ద్రోహిగా అడ్డుపడ్డావు నువ్వు. మరి నువ్వేదో 100 మంది నిరూపిస్తా అంటున్నావు. నువ్వు నిరూపిస్తే నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇస్తున్న సవాల్కు ఎక్కడ కూడా అవినీతి జరగలే. ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి పైసలు ఇవ్వలేదు.